మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బహిరంగ సభల్లో పదే పదే పదాలు వాడుతూ ఉన్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరకాల, రప్ప రప్ప ఆడించాలా, ఇది ఆయన యొక్క పదం. అంటే వైసీపీ కార్యకర్తలని ప్రోత్సహిస్తాడు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు నరకండి రానాయన, ఇదే మీ సంస్కృతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు చంపినారే వివేకానందుడిని గొడ్డలు పెట్టి నరికినారే? పాపము గంగమ్మ జాతరలు నరికినారే, సొంత చిన్నాయన నరికినారు. ఎక్కడ? పులివెందుల నడిబొడ్డులో నరికినారు, దోషులు దొరకలే. అదేవిధంగా కడప పట్టణంలో సంధ్యా సర్కిల్లో శ్రీనివాసులకి గంగమ్మ జాతర నరికినారా పొద్దున్నే? దేనికి నరికినారా? అదేవిధంగా మారెమ్మ జాతరలో అలంకానపల్లిలో దూదేకుల పెద్ద దస్తగిరిని నరికినారే. ఎవరు నరికినారే? వీళ్ళందరినీ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే నరకడం ప్రారంభించినారు. ఎందుకు ప్రారంభించినారంటే వాళ్ళ ప్రభుత్వంలో బినామీ పేర్ల మీద వేల కోట్ల రూపాయలు సంపదను, భూములను చేజిక్కించుకొని వాటాలలో విభేదించి ఈరోజు ఒకరి తర్వాత ఒకరు అలా. మళ్ళీ సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి ఎవరు చంపినారా? డబ్బుల కోసం, ఆస్తి తగాదులో సంపాదించిన దాంట్లో వాటాలు రాలేదని. ఈరోజు దూదేకుల పెద్ద దశకిని ఎవరు చంపినారా? వాటాల్లో తేడా, డబ్బుల్లో తేడా. అది కూడా కడప నడిబొడ్డులో రిమ్స్ హాస్పిటల్లో సవాలు విసిన్నారు పోలీసులకు. చూడు, మేమేం చేసినా కూడా జరుగుతుంది, ఎంతమందిని చంపినా జరుగుతుంది, మా కత్తికి అడ్డం లేదని చెప్పేసి ఇవాళ సంధ్యా సర్కిల్లో శ్రీనివాసులరెడ్డి, రిమ్స్ హాస్పిటల్లో పెద్ద దస్తగిరి, దూదేకల పెద్ద దస్తగిరిని చంపడం. చంపిన వాళ్ళు ఏడికి పోతాడని అంటే వైసీపీ నాయకులు ఇళ్ళ దగ్గరిపోతారు. అయ్యా సంపొచ్చినా మా లెక్క బాగా బాధ్యంగా ఉంటారు వాళ్ళు. ఇది పరిస్థితి. వాటాల దగ్గర తేడా, భూములు పంచుకునే తేడా. ఎందుకంటే ఆ నాయకుడు చెప్పినాడు గంగమ్మ జాతరలో నరకండి ఆయన, పొట్టేళ్ళు నరకమన్నాడు. పొట్టేళ్ళు అంటే మనుషులు నరకమయ్యా. ఈరోజు పాలేరమ్మ మన జాతరలలో, కడప జిల్లా జాతరలలో అందరూ నరకడం మొదలుపెట్టారు. వీళ్ళు మనుషులు నరకడం, పొట్టేళ్ళు నరకడం, మనుషులు నరుకుతారు. కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ దోషులను శిక్షించాలని పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఇంకొక తూరి ఇటువంటి సంఘటనలు కడప జిల్లాలో జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్మూలించాలని చెప్పి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దీని మీద గత వారం నుంచి కూడా పోలీస్ శాఖ స్పందించి ఎక్కడికక్కడ మొదలుపెట్టినారు అరెస్ట్ చేయడం. కాబట్టి ఏదేమైనా సరే వీళ్ళు తాడేపల్లి స్క్రిప్ట్ను అమలు పరుస్తాను. ఎందుకంటే మా నాయకుడు చెప్పినాడు నరకమని గంగమ్మ జాతరలో, మేము పోలేరమ్మ జాతరలో నరుకుతామని చెప్పేసి ఒక సవాల్ విసురుతారు. కాబట్టి ఏదేమైనా సరే దీంట్లో ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలా. పోలీస్ శాఖ మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీన్ని వదిలేస్తే ఇంకా ఎన్ని జరుగుతాయో తెలీదు. సవాలు విసురుతారు. ఒకరు సంధ్యా సర్కిల్ నరికితే, ఒకరు రిమ్స్ హాస్పిటల్ నరికితే ఏమన్నా పొట్టేళ్ళు ఏమన్నా ఏమన్నా ఏటలు కోసినట్టు కోసి మాంసం పంచుకునే దానికి. కాబట్టి వాళ్ళ నాయకుని అడుగుజాడలు నడుస్తారు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, నేను పాడిన పదాలు తప్పు, దీన్ని వేరే విధంగా అర్థం చేసుకొని మా వాళ్ళని చంపుతారు. కాబట్టి దీన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు. చంపింది మీరే, సచ్చింది మీ వాళ్ళే, వాళ్ళు మళ్ళీ పరామర్శ ఇళ్ళకు. ఇదేంది? ఇది ఎక్కడ లేదు. ఇక మీరే చంపుకొని మీ ఇళ్ళకు మీరే పరామర్శన పోవడమా? కాబట్టి ఏది ఏమైనా సరే పోలీసు వారు నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అటువంటి వారు ఈ దేశంలో ఎక్కడున్నా సరే
విదేశాలకు పారిపోకుండా మీరు ఇమిగ్రేషన్ సెంటర్లకు మెసేజ్లు పెట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు అప్పగించామని చెప్పి ఎయిర్పోర్ట్లోకి ఇమిగ్రేషన్కు పంపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ తాడేపల్లి స్క్రిప్ట్ను ఇంకా అమలు కాకుండా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఇటువంటి దాడికి దూరంగా ఉంటాం. మాకు ఇటువంటి కూడా సంబంధాలు లేవని కూడా మేము తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు పొరపాటు చేస్తే వానికి అక్కడికక్కడే పార్టీని సస్పెండ్ కూడా చేస్తాడు, పార్టీని దూరం పెట్టమంటున్నాడు. కాబట్టి ఇది మా నాయకుని యొక్క చిత్తశుద్ధి. కాబట్టి ఏదేమైనా సరే ఈ రప్పారప్ప జాతరలు, మారమ్మ జాతర, గంగమ్మ జాతర ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి, పోలేరమ్మ జాతర, ఈ జాతరలు మానుకోవాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతాము.